అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాలకెళ్తే నిన్న ఢిల్లీలో వివిధ రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా అయితే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ సమావేశానికి వెళ్ళడం జరిగింది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి 11,713 కోట్లు ఇవ్వండి. వర్షాలు, వరదల కారణంగా 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది. రోడ్లు, కల్వర్ట్లకు రిపేర్ పనులు చేయించాలి. ఎన్డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల ద్వారా రాష్ట్రానికి కేంద్రం అయితే 416 కోట్లు మాత్రం ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ న్యూస్ హైలైట్ కావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 11,713 కోట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం అయితే తక్షణమే 416 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పునర్విభజన సమస్యలు కూడా పరిష్కరించండి అంటూ, తర్వాత తెలంగాణకు న్యాయం జరిగేలా చూడండి అంటూ, అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించండి అంటూ అమిత్ షాకి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే ఈ 11,000 కోట్లు విడుదలైతే తెలంగాణ ప్రభుత్వం కొంచెం ఆర్థికంగా కొంచెం బలం పుంజుకునే అవకాశం ఉంది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేస్తుందైతే ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఏపీకి చూస్తే సాయం చేయండి, ప్రధాని మోడీతో గంట పాటు సీఎం చంద్రబాబు భేటీ, చేయాల్సింది చాలా ఉంది, సహకరించండి అంటూ దాదాపు 70,000 కోట్ల అభివృద్ధి పనులకు మేము సిద్ధంగా ఉన్నాం, త్వరగా సాయం చేయండి అంటూ గంటపాటు మోడీతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమావేశమయ్యారు. తర్వాత పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చ, వరద సాయం, రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరావతి నిర్మాణం, తర్వాత గత క్యాబినెట్లో అమరావతికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఔటర్ నుంచి హైదరాబాద్కు జాతీయ రహదారి నిర్మాణం, హైదరాబాద్ వైజాగ్ మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఏర్పాటు తదితర అంశాల గురించి కూడా మోడీతో గంటసేపు చర్చించారు. సరే, ఇవన్నీ వెంటనే అమలైతే తెలుగు రాష్ట్రాలకైతే కొంచెం ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంది, తెలుగు ప్రజలకు కూడా కొంచెం లాభం చేకూరే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీఎస్టీ రూపంలో అనేక పనులు వేల కోట్లు తీసుకుంటుంది, కానీ రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటా మాత్రం త్వరగా ఇవ్వట్లేదు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు వరదల్లో చాలా నష్టపోయాయి, కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తెలుగు రాష్ట్రాలను ఆదుకునే అవకాశం ఉంది. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.